చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీ అక్షరసారి బిఎస్ చంద్రశేఖర్. నందమూరి నట కిషోరం నటసింహం నందమూరి బాలకృష్ణకు గత వారం సినిమా షూటింగ్లో NBK 111 షూటింగ్లో ప్రమాదం చోటు చేసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. నందమూరి బాలకృష్ణ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి కూడా నందమూరి అభిమానులతో పాటు సినీ అభిమానులకు అందరికీ తెలుసు. అయితే బాలకృష్ణ ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ హాస్పిటల్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి పరామర్శించి వారికి ధైర్యం చెప్పి ఏం పర్వాలేదు, త్వరగా ఆయన ఇంటికి వచ్చేస్తారు, మళ్ళీ షూటింగ్లో పాల్గొంటారు అని ఒక భరోసా ఇచ్చి వెళ్ళారు. ఇది ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చగా సాగుతోంది. గత వారం సినిమా షూటింగ్లో గాయపడిన బాలకృష్ణకు ప్రమాదం జరిగిన సంగతి ఎలాగైతే తెలిసిందో అలాగే ఆయనకు జరిగిన ఆపరేషన్ వైద్య నిపుణులు ఇచ్చిన సూచనలు, వారిచ్చిన భరోసా, బాలకృష్ణకు ఏమీ ప్రమాదం లేదు, అంత బాగుంది అని ఇచ్చిన భరోసా అందరికీ ఊరటనిచ్చింది. ఆ తర్వాత వైద్యులతో ప్రత్యేకంగా బాలకృష్ణకు అందిస్తున్న వైద్య సహాయం కోసం నందమూరి బాలకృష్ణ నేపథ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా కలిసి వైద్య నిపుణులు అందిస్తున్న వైద్యం కోసం వాకప్ చేశారు. ఏ మందులు ఇస్తున్నారు అనేది కూడా తెలుసుకున్నారు. ఇంకా ఎంతకాలం వైద్య పరిధిలో ఉండాలి అని కూడా తెలుసుకున్నారు. వారు చెప్పిన ఈ సమాధానాన్ని విని చంద్రబాబు నాయుడు గారు సంతృప్తితో వెనుతిరిగారు. బాలకృష్ణ గారికి ఆల్ ద వెరీ బెస్ట్, త్వరగా కోలుకొని ఇంటికి వచ్చేస్తారని కూడా చెప్పారు. బాలకృష్ణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే అయిన సంగతి మీకు కూడా తెలుసు. ప్రజాసేవలో మరింత వేగంగా పాల్గొనే మంచి రోజు తక్కువలోనే అతి దగ్గరలోనే ఉందని వైద్య నిపుణులు చెప్పిన ఈ మాట నాకు ఊరటనిచ్చింది, సంతోషంగా వెళ్తున్నాను అని బాలకృష్ణ గారికి చంద్రబాబు నాయుడు గారు ఒక అభినందనలు తెలియజేశారు. ఇప్పుడు అది సినీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాలను కూడా ఎంతో ఆకట్టుకొని ఆనందాన్ని పంచింది. మరింత సమాచారాన్ని మళ్ళీ మనం తెలుసుకుందాం. మీ దగ్గర నుంచి సెలవు. నమస్తే. అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్.